సార్ ఈరోజు ఏదైతే ఇరాన్ అండ్ యూఎస్ ఏదైతే డీల్ అనేది ఈరోజు ఫైనలైజ్ అయిపోయింది. సో, దీనిపైన ఈరోజు మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాయి? మెయిన్ ఈ డీల్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ రేట్ అనేది తగ్గబోతున్నాయా లేదా సార్? తగ్గితే ఎప్పుడు తగ్గుతున్నాయి? వెరీ గుడ్ క్వెషన్. ఇవాళ పొద్దున ఆల్రెడీ ట్రంప్, ఇరాన్, యూఎస్ మధ్యలో డీల్ ఏది జరిగిందో, ఇప్పుడు దాన్ని అఫీషియల్ డీల్ ప్రాబబ్లీ ఫ్రైడే కూడా అవ్వచ్చు. ఇది వర్చువల్‌గా అయింది. అటు ఇరాన్ ప్రధానమంత్రి కూడా వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. వాళ్ళ టీవీ ఛానెల్‌లో కూడా జరిగింది కాబట్టి ఇది 60 రోజులు టెంపరరీగా ఫర్దర్ పర్మనెంట్ డీల్ కోసం ఒక 60 డేస్ పీస్ డీల్, అంటే యుద్ధం అయితే ఇప్పటికైతే ముగిసింది. అమెరికా, ఇరాన్ మధ్యలో అఫీషియల్‌గా ముగిసింది. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ఇది జరుగుతుంది అని ఫ్యూ డేస్ నుంచి డిస్కషన్ అవుతుంది కాబట్టి $100 దగ్గరలో ఉన్న క్రూడ్ ఆయిల్ 80 వరకు నిన్న మొన్నటి వరకు వచ్చేసింది. ఇవాళ ఆల్రెడీ ఇప్పుడు 75 కిందికి కూడా వచ్చేసింది. అండ్ ఈవెన్ బ్రెంట్ క్రూడ్ కూడా 80కి బిలో వచ్చేసి 77, 78కి వచ్చేసింది. సో, మార్కెట్స్ ఎక్స్‌పెక్ట్ ఏం చేస్తున్నాయంటే, ఒకటి ఇవాళ రేపట్లో ఫుల్ ఫ్లెడ్జ్‌గా హార్ముజ్ జలసంధి ఏదైతుందో ఓపెన్ అవుతోంది. అక్కడ స్టక్ అయిన షిప్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి, వర్క్ అవుతాయి. అంటే క్రూడ్ ఆయిలే కానియండి, గ్యాసే అనుకోని వేరే షిప్‌మెంట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ప్రాబబ్లీ ఒక 2-3 డేస్ పట్టొచ్చు. ఎందుకంటే ఇరాన్ కొన్ని సముద్రంలో మైన్స్ పెట్టింది. అవి క్లియర్ ఆఫ్ చేయడానికి ఒక 2 రోజులు, 3 రోజులు, అంటే ఫ్రైడే నుంచి మోర్ ఆర్ లెస్ నార్మలైజ్ అవ్వచ్చు ట్రాఫిక్ అని 2 సైన్ ఈ అగ్రీమెంట్ ప్రకారం ఉంది. ఓకే. ఎటువంటి ఇబ్బందులు ఎవరికీ కలగకూడదు. అండ్ ఇరాన్ కూడా ఫ్రీ టు సెల్, వాళ్ళకి కావాల్సినవి అమ్మడానికి అవకాశం ఇస్తున్నారు. సో, ఆ లెక్కన చూస్తే మొత్తం నెక్స్ట్ వీక్ ఈ టయానికి ప్రాబబ్లీ నార్మలైజ్ ట్రాఫిక్ అవుతుంది. అప్పుడు క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 74 సంథింగ్ నడుస్తూ ఉంది డబ్ల్యూటీఐ క్రూడ్. ఇది ఈ లాస్ట్ 4-6 అవర్స్‌లోనే ఆల్రెడీ క్రూడ్ ఒక 5% వరకు పడిపోయింది. ఫ్యూ డేస్ నుంచి ఆల్రెడీ 10%, 13% కన్నా ఎక్కువనే పడిపోయింది క్రూడ్. సో, దాన్ని మనం ఆల్రెడీ మార్కెట్స్ కూడా ప్రైజింగ్ చేస్తా ఉన్నాయి. ఒక 1 వీక్ 10 డేస్ కన్నా చూసుకుంటే ఇవాళ ఆల్రెడీ ఒక 1000 పాయింట్ల వరకు మొత్తానికి పెరిగి ఇప్పుడు 24,000 నిన్న క్రాస్ అయింది. సో, ఈ గుడ్ న్యూస్‌తో ఏషియన్ మార్కెట్స్ బాగా పెర్ఫార్మ్ చేశాయి. మన